Good morning, students. మన ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ 2B చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్. ఇన్ IPE ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ వెయిటేజ్ 7 + 7 + 2 + 2. రెండు లాంగ్ ఆన్సర్స్, రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్ ఏమిటంటే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులస్ పార్ట్. ముందు ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్ గా రావాలి. మన ఫస్ట్ ఇయర్ లో డిఫరెన్షియేషన్ లో ఫార్ములాస్ ఎలా వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయో అదే విధంగా ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ టోటల్ క్యాలిక్యులస్ పార్ట్ ఫార్ములాస్ ఇక్కడ కూడా మనం పర్ఫెక్ట్ గా వచ్చినాయి అనుకోండి, టోటల్ క్యాలిక్యులస్ అనేది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ యొక్క ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ differentiation is called integration. కనపడుతుంది పైన స్క్రీన్ తీసేయండి. ఇది అక్కడ కనపడుతుందా? నాకు ఇక్కడ కనపడతలే, అది నేను రాసేది అక్కడ నాకు తెలుసు. The inverse process of differentiation is called integration. అంటే డిఫరెన్షియేషన్ కి రివర్స్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, మనం దానికి ఎలా చూడండి, డిఫరెన్షియేషన్ చూద్దాం. d/dx of sin x, డెరివేటివ్ ఆఫ్ sin x ఏంటయా? cos x. డెరివేటివ్స్ ఫార్ములాస్ d/dx of అంటే డెరివేటివ్ ఆఫ్ sin x is cos x. దాన్ని ఏమన్నా డెఫినేషన్ ఏమన్నా ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అన్నాం. ఇంటిగ్రేషన్ సింబల్ మనకి ఎలా ఉంటుంది? ఎస్ టైప్ లో మనం బోత్ సైడ్స్ అప్లయింగ్ ఇంటిగ్రేషన్. ఇదిగోండి, ఇంటిగ్రల్ ఆఫ్ d/dx ఆఫ్ sin x is equal ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx. ఫంక్షన్ x లో ఉంది కాబట్టి dx రాయాలి. ఎప్పుడు ఇంటిగ్రేషన్ డెరివేటివ్ రెండు క్యాన్సిల్ అండి. కాబట్టి రిమైనింగ్ sin x ప్లస్ c is equal ఇంటిగ్రల్ cos x into dx. అంటే ఇక్కడ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ cos x dx is equal sin x ప్లస్ c అని రాసాం. c అనేది ఏమిటంటే ఇక్కడ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటాం, ఇంటిగ్రల్ కాన్స్టెంట్. అలాగే నెక్స్ట్ ఇంకో ఫార్ములా చూద్దాం, ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ d/dx ఆఫ్ a power x. డెరివేటివ్ ఆఫ్ a power x is that is equal a power x into log a. d/dx of a power x that is equal to a power x into log a. Both sides applying integration. Integral of d/dx of a power x is equal integral of a power x into log a into dx. ఫంక్షన్ x లో ఉంది కాబట్టి dx రాస్తామని. ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రెండు క్వైట్ ఆపోజిట్, కాబట్టి రెండు క్యాన్సిల్. దట్ ఈస్ a power x రిమైనింగ్ పార్ట్ ప్లస్ c అనేది ఒక కాన్స్టెంట్, దట్ ఈస్ ఈక్వల్ a power x into log a into dx. Here log a is constant, అందుకని మనం ఎలా రాస్తాం అంటే a power x by log a plus c is constant is equal integral a power x into dx. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ a power x dx is equal a power x by log a plus c. అంటే మన ఇక్కడ ఫార్ములా బట్టి ఫర్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. మన డెరివేటివ్ ఫార్ములాస్ వచ్చినట్లయితే దానికి రివర్స్ లో ఉండే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మనం జనరల్ గా ఎలా డిఫైన్ చేస్తామండి. మనం ఇంటిగ్రేషన్ ని ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. లెట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ in x. Capital F of x is a
differentiable function in x such that మనకి indefinite integration ఇంకో పేరే అంటాం యాంటీ డెరివేటివ్ అంటాం యాంటీ డెరివేటివ్ అన్న indefinite integration అన్న ఒకటే let capital F of x is a differentiable function in x such that anti-derivative or an indefinite integral or simply integral of f of x with respect to x. The integral of f of x with respect to s is simply denoted by integral of f of x into dx is equal capital F of x plus c, that is implies and implied by d by dx of f of x plus c is equal f of x. That is the definition of indefinite integration or integration. Let capital F of x is a differentiable function in x such that anti-derivative or an indefinite integration or simply denoted by integral of f of x with respect to x is simply denoted by integral of f of x into dx is equal capital F of x plus c implies and implied by d by dx of f of x plus c is equal f of x. That is the definition of indefinite integration or antiderivative or simply integration. Next. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ వస్తున్నట్లయితే క్యాలిక్యులస్ పార్ట్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫార్ములాస్ ఎలా వస్తాయి చూడండి. మనం డెరివేటివ్స్ ఫార్ములాస్ ని రివర్స్ లో రాసినట్లయితే ఆ వచ్చే ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డి బై ఇందాక చెప్పాం. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ ఫార్ములా దీంట్లో ఫార్ములాస్ బేసిక్ ఫార్ములాస్. First formula, if n is not equal to -1, then integral of x power n into dx is equal x power n plus 1 by n plus 1 plus c. First formula in indefinite integration, if n is not equal to -1, then integral of x power n into dx is equal x power n plus 1 by n plus 1 plus c. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ dx. ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకోండి. పవర్ n is equal to ఫార్ములా ప్రకారం x పవర్ n plus 1 అంటే 2 plus 1 by 2 plus 1 plus c, that is equal x cube by 3 plus c. Integral x square dx is equal x power n plus 1, n అంటే ఇక్కడ 2 plus 1 by 2 plus 1 plus c, that is equal x cube by 3. Second example 2, integral of root x into dx, that is equal integral of x power root x means x power 1 by 2 into dx. ఈ ఫార్ములాను అప్లై చేసుకోండి. హియర్ n is equal 1 by 2, that is equal to x power 1 by 2 plus 1 by 1 by 2 plus 1 plus c, that is equal to x power 3 by 2 by 3 by 2 plus c, that is equal 2 by 3 into x power 3 by 2 plus c. Integral of root x into dx, root x means x power 1 by 2. Here n is equal to 1 by 2 using the same formula.
x power n plus 1 by n plus 1 plus c. Here n is equal to 1 by 2. X power 1 by 2 plus 1 by 1 by 2 plus 1 plus c. X power 3 by 2 by 3 by 2. That is equal 2 by 3 into x power 3 by 2 plus c. Next example, example 3. Integral of 1 by root x into dx. That is equal to integral of 1 by root x means x power 1 by 2 into dx. That is equal to integral of x power minus 1 by 2 dx. Here n is equal to minus 1 by 2. Using the same formula, that is equal to x power minus 1 by 2 plus 1 by minus 1 by 2 plus 1 plus c. That is equal to x power 1 by 2 by 1 by 2 plus c. That is equal to 2 into root x plus c. X power 1 by 2 means root x. And the integral of 1 by root x dx. That is equal to 2 root x plus c. That is the formula. Next, second formula, integral of dx. Second formula. Integral of dx means integral dx ni మనం 1 dx అని రాయొచ్చు. Integral of 1 can be written as x power 0 into dx. X power 0. X power 0 అంటే మన ఇది కూడా integral x power n form. n is equal to 0. That is equal to x power 0 plus 1 by 0 plus 1 plus c. That is equal to x plus c. Integral 1 dx. ఇది కూడా మన ఫస్ట్ ఫార్ములా integral x power n form. 1 dx. 1 can be written as x power 0. n is equal to 0. X power n plus 1 by n plus 1. Integral 1 dx is equal to x plus c. Next one, integral of 1 by x into dx. Integral 1 by x is log mod x plus c. Here x is not equal to 0. Integral 1 by x. Integral 1 by x is log mod x. Next formula. Next one is integral of e power x into dx. That is equal to e power x plus c. Integral of e power x into dx. That is equal to e power x plus c. Next one, integral of a power x into dx. That is equal to a power x by log a plus c. Integral of a power x. That is equal to a power x by log a plus c. ఇందా చెప్పాం డెరివేటివ్ కి రివర్స్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్. మనకి ఇందా ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. దాని రివర్స్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. సింపుల్ ఏం లేదండి, డెరివేటివ్స్ ఫార్ములాస్ వస్తే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఆటోమేటిక్ గా వచ్చినట్టే. దాని రివర్స్ ప్రాసెస్. నెక్స్ట్ వన్, integral of sin x into dx. Integral sin x is equal minus cos x plus c. Integral sin x ఇది ఎలా వస్తుందో చూద్దాం. మనం d by dx of cos x ఏమంటామండి? Derivative of cos x is minus sin x. Derivative of cos x. Taking integration on both sides. Integral of d by dx of cos x is equal to integral of minus sin x into dx. Integration, differentiation rendu cancel. That is equal cos x is equal minus integral sin x plus adding c. That is equal minus cos x plus c is equal integral sin x into dx. So integral sin x form minus cos x plus c. Next formula, integral of cos x into dx is equal to sin x plus c. దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? డెరివేటివ్స్ ఫార్ములా నుంచి d by dx of sin x. d by dx of sin x is equal to cos x. Applying integration, integral of d by dx of sin x into dx is equal integral of cos x into dx. Integration, differentiation cancel. So
sin x plus c is equal to integral cos x into dx. So integral cos x dx is equal to sin x plus c. Next one, integral of tan x. Integral tan x mod tan x dx is equal to log mod secant x plus c. Integral tan x log mod secant x plus c. Integral of cot x into dx, that is equal log mod sin x plus c. Integral tan x log mod secant x plus c. Integral cos x log mod sin x plus c. Next one, integral of secant x into dx is equal log mod secant x plus tan x plus c. Integral secant x dx log mod secant x plus tan x plus c. Next, integral of cosecant x dx, that is equal log mod cosecant x minus cot x plus c. Integral cosecant x, that is equal log mod cosecant x minus cot x plus c. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని చూడండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ లాగ్ మోడ్ కొసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. Next one, integral of secant x into tan x into dx is equal secant x plus c. Integral of secant x into tan x is equal secant x plus c. Integral of cosecant x into cot x into dx is equal minus cosecant x plus c. Integral of secant x tan x is equal to secant x plus c. Integral of cosecant x dx is equal to minus cosecant x plus c. Next, integral of secant square x dx, that is equal to tan x plus c. Integral of secant square x tan x. Integral of cosecant square x into dx is equal to minus cot x plus c. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న. ఇంటిగ్రల్ secant x tan x, that is equal to secant x plus c. Integral cosecant x cot x minus cosecant x plus c. Integral secant square x into dx tan x plus c. Integral cosecant square x cot x minus integral cosecant square x dx minus cot x plus c. Next one, మనం ఈ ఫార్ములా చూడండి. d by dx of tan inverse x. Integral tan derivative of tan inverse x 1 by 1 plus x square. Then reverse process. Integral 1 by 1 plus x square is equal to tan inverse x. Reverse process. Therefore, integral of 1 by 1 plus x square into dx is equal to tan inverse x plus c. Integral of minus 1 by 1 plus x square into dx is equal to cot inverse x plus c. Integral of 1 by root of 1 minus x square into dx is equal to sin inverse x plus c. Integral of minus 1 by root of 1 minus x square into dx is equal to cos inverse x plus c. Integral of 1 by x into root of x square minus 1 into dx is equal to secant inverse x plus c. Integral of minus 1 by x into root of x square minus 1 into dx is equal to minus cosecant inverse x plus c.
ఒకసారి రిపీట్ చేస్తున్నాం చూడండి. ఇంటిగ్రల్ 1/1 plus x square dx is equal tan inverse x plus c. మన డెరివేటివ్ లో డెరివేటివ్ ఆఫ్ tan inverse x is 1/1 plus x square. The reverse process is integration. Integral 1/1 plus x square into dx is equal to tan inverse x plus c, and integral -1/1 plus x square dx is equal cot inverse x plus c. Integral of 1/√1 minus x square dx sin inverse x plus c minus integral of -1/√1 minus x square dx cos inverse x plus c. First tan inverse ki cot inverse ki difference just minus, and sin inverse ki cos inverse ki difference ikkada minus. Next, integral of 1/x into root of x square minus 1, that is secant inverse x. Integral of -1/x into root of x square minus 1 into dx is equal minus cosecant inverse x plus c. ఇవన్నీ కూడా ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ లో ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ బాగా వచ్చినట్లయితే టోటల్ క్యాలిక్యులస్ అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్. వీటన్నిటి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ రాసి చదవండి. ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా వచ్చినాయనుకోండి, మన ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఫార్ములాస్ రాకపోతే ప్రాబ్లమ్స్ కూడా రావు. నెక్స్ట్, మీకు ఈ రోజు చెప్పినంత క్లాసు మీకు వాట్సాప్ లో పెడుతున్న మెసేజ్, అదంతా చూసుకొని మీరు నోట్స్ లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, అంతే. ఇన్ని 20 ఫార్ములాస్. నెక్స్ట్ మీకు ఫిజిక్స్ క్లాస్ ఉన్నప్పుడు ఫిజిక్స్ మాస్టర్ మీరు 50 నంబర్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న చాప్టర్ వెయిటేజెస్ చూసాము, కాకపోతే నేను అంతమంది లేరు కాబట్టి మళ్ళీ ఒకసారి చాప్టర్ వెయిటేజ్ చూసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయాల్సిన చాప్టర్ వాటి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ వేవ్ మోషన్. ఫస్ట్ మనం నేర్చుకునే చాప్టర్ వేవ్ మోషన్స్ ఇన్ ఇంటర్లో. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీని వెయిటేజ్ LAQs లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. SAQs, VSAQs. SAQs, VSAQs అనేవి మనం ఏం చూడం, కానీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది వేవ్ మోషన్ లో. సో ఈ వేవ్ మోషన్ ని మనం ఏమంటామంటే సౌండ్ అని కూడా అన్నమాట. అంటే సౌండ్ గురించి చాప్టర్ నేర్చుకుంటాం. నెక్స్ట్ రే ఆప్టిక్స్. నెక్స్ట్ చాప్టర్. ఈ రే ఆప్టిక్స్ వెయిటేజ్ LAQ ఏం రాదు, SAQ ఒకటి వస్తుంది, VSAQ ఒకటి వస్తుంది. SAQ ఒకటి, VSAQ ఒకటి. రే ఆప్టిక్స్.
సో ఈ చాప్టర్ లో మనం అజ్యూమ్ చేసుకుంటే ఏమంటే లైట్ గురించి మాట్లాడతాం రే ఆప్టిక్స్ లో. లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అని అజంప్షన్ తీసుకుని లైట్ యొక్క ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. అంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఒక ప్రాపర్టీస్ గురించి ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం రే ఆప్టిక్స్. అలాగే దీంట్లో కొన్ని ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి, మైక్రోస్కోప్, టెలిస్కోప్, అట్లాంటి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఈ చాప్టర్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్. సో ఇది కూడా లైట్ యొక్క చాప్టరే, కాకపోతే దీనికి తేడా ఏంటంటే ఇక్కడ లైట్ వేవ్స్ రూపంలో ప్రాపగేట్ అవుతుందని తీసుకుని నేర్చుకుంటాం, వేరే ఇక్కడ లైట్ వేవ్స్ రూపంలో ప్రాపగేట్ అవుతుందని ఆ లైట్ యొక్క ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. అంటే లైట్ కి ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, డైఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్, పోలరైజేషన్, ఇట్లాంటి టాపిక్స్ అన్ని కూడా ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. సో ఇది కూడా లైట్, ఈ రెండు లైట్ కి సంబంధించినటువంటి చాప్టర్స్, కాకపోతే విడివిడిగా నేర్చుకుంటాం. ఇక్కడ లైట్ ఈస్ ప్రాపగేటింగ్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అని తీసుకొని రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి గురించి నేర్చుకుంటాం ఈ చాప్టర్ లో. ఇక్కడ లైట్ వేవ్స్ రూపంలో ప్రాపగేట్ అవుతుందని తీసుకుని ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ అట్లాంటి ప్రాపర్టీస్ గురించి ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. సో దీనికి ఎస్ఏక్యూ, ఒక ఎస్ఐక్యూ అడగవచ్చు, విఎస్ఏక్యూ మేము. సో ఈ రెండు లైట్ కింద వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో దీని వెయిటేజ్ ఎల్ఏకి ఏం రాదు, ఎస్ఐక్యూ ఒక ఎస్ఐక్యూ వస్తుంది, విఎస్ఏక్యూ ఒక విఎస్ఏక్యూ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దాంట్లో ఎల్ఏక్యూ ఏం రాదు, ఒక ఎస్ఏక్యూ వస్తుంది, ఒక విఎస్ఏక్యూ వస్తుంది. సో విఎస్ఏక్యూస్ అంటే ఖచ్చితంగా అలా రావాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి కొన్ని చాప్టర్లు విఎస్ఏక్యూస్ వాడు వెయిటేజ్ ఇచ్చినట్టుగా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఈ రెండు కలిపి ఒకే పేరుతో పిలుస్తాం మనం, ఎలక్ట్రోస్టాటిక్స్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ లో రెండు, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఈ రెండు చాప్టర్స్ లో మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటంటే చార్జెస్ రెస్ట్ లో ఉంటాయి. చార్జెస్ రెస్ట్ లో ఉన్నప్పుడు అవి ఏమేం ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి అనేది ఈ రెండు చాప్టర్లు మనం నేర్చుకుంటాం. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో దీంట్లో ఎల్ఏక్యూ ఒకటి ఖచ్చితంగా వస్తుంది, ఎస్ఐక్యూస్, విఎస్ఐక్యూస్ ఏం రావు. కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ చాప్టర్ కి తేడా ఏంటంటే ఇక్కడ చార్జెస్ రెస్ట్ లో ఉన్నాయని తీసుకుంటాం, వేరే ఎక్కడికి వచ్చినప్పుడు చార్జెస్ మోషన్ లో ఉన్నాయి. చార్జెస్ మోషన్ లో ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో అవుతుందని చెప్తాము. ఆ కరెంట్ గురించి ఈ చాప్టర్ నేర్చుకుంటాం, కరెంట్ ఎలక్ట్రిసిటీ. దీంట్లో ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇవి 6 చాప్టర్స్: వేవ్ మోషన్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. Next, 8th chapter. Moving charges. Moving charges and magnetism. Moving charges and magnetism. Moving charges and magnetism. అంటే కరెంట్ గురించి, మ్యాగ్నెటిజం గురించి, రెండిటి గురించి మనం ఈ చాప్టర్ నేర్చుకుంటాం. యాక్చువల్ గా కరెంట్ వేరు, మ్యాగ్నెటిజం వేరు అనుకుంటాం, కానీ కరెంట్ కి మ్యాగ్నెటిజానికి రెండింటికి రిలేషన్ ఉంది. సో కరెంట్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా జనరేట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ చాప్టర్ నేర్చుకుంటాం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో దీంట్లో ఎల్ఏక్యూ మేము రాదు, ఎస్ఐక్యూ ఒకటి వస్తుంది, విఎస్ఏక్యూ ఒకటి వస్తుంది. సో 8th చాప్టర్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. నెక్స్ట్ 9th చాప్టర్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. magnetism and matter.
సో ఈ చాప్టర్ లో మ్యాగ్నెటిజం గురించి నేర్చుకుంటాం. అసలు మ్యాగ్నెట్ అంటే ఏంటి, ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి, మ్యాగ్నెటిక్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉన్నాయి, అవి ఎలా క్లాసిఫై చేస్తాము. సో మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ చాప్టర్ నేర్చుకుంటాం, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో దీంట్లో ఎల్ఏక్యూస్ ఏం రావు, ఎస్ఐక్యూస్ ఏం రావు, విఎస్ఈక్యూస్ 2 వస్తాయి. మ్యాగ్నెటిజం మ్యాటర్ 2 విఎస్ఈక్యూస్ వస్తాయి. నెక్స్ట్ 10th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ చాప్టర్ లో 8th చాప్టర్ లో కరెంట్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఈ చాప్టర్ నేర్చుకుంటాము. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్టి కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చా అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్టి కూడా కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, దాని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాము. అది ఈ చాప్టర్ నేర్చుకుంటాం. సో దానికి కాన్వర్స్ ఈ చాప్టర్ నేర్చుకుంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో దీని వెయిటేజ్ ఎల్ఏక్యూ ఏం రాదు, ఎస్ఏక్యూ ఒక ఎస్ఏక్యూ వస్తుంది, విఎస్ఏక్యూ ఏం రాదు. సో 10th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ చాప్టర్ ఆల్టర్నేట్ కరెంట్స్. ఆల్టర్నేట్ కరెంట్స్ ఏసీ అంటాము. ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ అయితే ఆల్టర్నేట్ కరెంట్స్ అది వేరు. ఆల్టర్నేట్ కరెంట్స్ అంటే ఏంటి, జనరల్ గా మన ఇంట్లో వాడే కరెంట్ ఏంటి, ఏసీయా డీసీయా. ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే కరెంట్ ఏంటి, మనం యూజ్ చేసుకునేది ఏసీ, ఆల్టర్నేట్ కరెంట్. బ్యాటరీస్ ద్వారా వాడేది ఏంటి, డైరెక్ట్ కరెంట్, డీసీ అంట. సో ఆల్టర్నేట్ కరెంట్స్ గురించి చాప్టర్ నేర్చుకుంటాం. దీంట్లో ఎల్ఏక్యూస్ ఏముండో, ఎస్ఐక్యూస్ ఏముండో, విఎస్ఐక్యూస్ 2 రావచ్చు, 2 కానీ అది 1 రావచ్చు. నెక్స్ట్ 12th చాప్టర్. 12th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో దీని వెయిటేజ్ కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఈ పేరులో ఉంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 వేవ్స్ తో కలిపి వేవ్ ప్రాపగేట్ అవుతూ ఉంటది. ఆ వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి, ప్రాపర్టీస్ గురించి ఈ చాప్టర్ నేర్చుకుంటాం. సో దాని వెయిటేజ్ ఒకటి, విఎస్సికి ఒకటి వస్తుంది. 12th చాప్టర్. So next chapter, 13th chapter, atoms. Atoms, LAK ఏం రాదు, SIK ఏం ఉండదు, SIK ఒకటి వస్తుంది, VSIK ఏమో. ఆటమ్స్ అంటే సో జూనియర్ లో అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకున్నారు కెమిస్ట్రీలో. సో దానికి లాగా ఇక్కడ మనకు ఫిజిక్స్ లో ఆటమ్స్ అంటాము, కాకపోతే దాంట్లో నేర్చుకున్న వాటికి కొన్ని అడిషనల్ టాపిక్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఈ చాప్టర్ నేర్చుకుంటాం, ఆటమ్స్. నెక్స్ట్ 14th డ్యూయల్ నేచర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. సో దీన్ని మనం అటామిక్ ఫిజిక్స్ అని కూడా అనొచ్చు. అటామిక్ ఫిజిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. సో దీంట్లో ఒక విఎస్సిక్యూ లేదా 2 విఎస్సిక్యూస్ వస్తుంది డ్యూయల్ నేచర్ లో నుంచి. నెక్స్ట్ 15th చాప్టర్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్. సో దీంట్లో ఎల్ఏకి ఏముండదు, ఎస్ఏకి ఒకటి వస్తుంది, విఎస్సికి ఒకటి వస్తుంది. సెమీ కండక్టర్స్. నెక్స్ట్ 16th చాప్టర్, లాస్ట్ చాప్టర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో దీంట్లో ఒక బిఎస్సికి వస్తుంది. సో ఇవి 16 చాప్టర్స్ సీనియర్ ఇంటర్ లో మనకి. సో జూనియర్ ఇంటర్ తో పోల్చుకుంటే చాప్టర్స్ కొంచెం తక్కువైనప్పటికీ దీంట్లో థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో థియరీ పార్ట్ మన బుక్స్ లో చదువుకుంటే వచ్చేది కాదు. మీరు లెసన్ జాగ్రత్తగా వింటే సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ కూడా జూనియర్ ఇంటర్ లాగా హ్యాపీగా చెప్పుకోవచ్చు. టైం ఉంది ఇంకా.
అంటే మళ్ళీ చెప్తున్నాను. ఓకే